40 ఇయర్స్ ప్లస్, మెయిన్లీ లేడీస్ ఎవరైతే 40 ఇయర్స్ ప్లస్ మెనోపాస్ టైంలో ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ నల్లేరుని తీసుకోవాలండి. ఎందుకంటే మనకి మెనోపాస్ టైంలో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమే. సో ఆ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గించడానికి, ఆ టైంలో వచ్చే చిరాకులు, నొప్పులు అన్నీ పోగొట్టడానికి ఈ నల్లేరు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సహజంగా మొలిచిన నల్లేరుని మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసామండి. జనరల్గా నల్లేరు అనేది ఇలా ముళ్ళు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే మొలుస్తుంది. చూడండి ఇక్కడ ఎంత ఎంత బాగా మొలిచిందో. దానంతట అదే, మనం ఎటువంటి నీళ్లు పోసిన చోట కాదు ఇది, దానంతట అదే వచ్చిన నల్లేరండి. ఆకులు కూడా, నల్లేరు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. జస్ట్ ఫస్ట్ 2 నుంచి 3 లేతగా ఉంటే 3 తీసుకుంటాం అన్నమాట. అంతవరకు మాత్రమే మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. మనం దీంతో నల్లేరు తొక్కు పచ్చడి చేయబోతున్నాం, అలాగే నల్లేరు పొడిని కూడా చేయబోతున్నాము. సో దాని గురించి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామండి. చూడండి ఎంత ముళ్ళు చెట్లో, ఈ ముళ్ళు చెట్లలోనే మనకి ఇది బాగా మొలుస్తుంది. ఈరోజు మనం నల్లేరుతో పొడి ఎలా చేయాలన్నా చూద్దామండి. దాని గురించి మేము ఫ్రెష్గా నల్లేరుని కలెక్ట్ చేసుకొచ్చేసామండి. సో ఈ నల్లేరుని యూజ్ చేసి ఇప్పుడు మనం పొడిని చేయబోతున్నాము. జనరల్గా నల్లేరు అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఈ మధ్యనే కొంచెం కొంచెంగా అవేర్నెస్ వస్తుంది మనకి. సో ఈ నల్లేరుని చూస్తే ఇంకా ఇలా ఉంటుందండి. ఇంకా చాలా పొడుగ్గా ఉంటుంది. లేతవి ఫస్ట్ ఉంటాయి, ఇలా వెనక్కి వెళ్ళే కొద్దీ ముదురుగా ఉంటాయండి. ముదురుగా ఉండేవి చూడండి ఇంత డార్క్ కలర్లో ఉంటాయి, లేతగా ఉండేవి కొంచెం లైట్ గ్రీనిష్గా ఉంటాయి. సో జనరల్గా నల్లేరు పచ్చడి చేసుకునేటప్పుడు అండి, లేతగా ఉన్న ఫస్ట్ 3 to 4 ఈ కన్నుల్ని తీసుకోవాలండి. తీసుకుని మనం మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అంత నల్లేరుని కడిగేసుకుని దాన్ని క్లీన్ చేయడం ఎలాగా, ఎటువంటి పోర్షన్ తీసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నానండి. ఇక్కడ కన్ను ఎడ్జ్లో ఇట్లా కట్ చేసుకుని అటు ఇటు ఉన్న నారంతా ఇట్లా తీసేసుకోవాలండి. ఇట్లా నార తీసేసుకుని మధ్యలో పార్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో అది కాకుండా మొత్తం అంతా నల్లేరుని మొత్తం 4 సైడ్లు ఉన్న కనుల్ని మొత్తం వేసుకుంటే ఏమవుద్ది అంటే మనకి దురద కింద ఉంటుందండి. మొత్తం గొంతుకులో కొంచెం దురదగా అనిపిస్తుంది. సో దాని గురించి మనం ఇట్లాగా 4 సైడ్లో ఉన్న నారని మొత్తం తీసేసుకుని మనం చేస్తున్నామండి పచ్చడి. మొత్తం నల్లేరులో మనకి మోస్ట్లీ ఒక 70%, ఇంకో చూడండి 70% వేస్ట్. మనకి మంచిగా చేయగలుగుతాం అనేది ఒక 1/4 ఉంటుంది అనమాట. 1/4 to 1/3 మనకు వస్తుంది అనమాట. సో ఈ నల్లేరుని పొడి చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి మనం ముందు వీడియోలో. ఫస్ట్ అసలు నల్లేరునే మనం తీసుకుని ఎందుకు పొడిగా చేసుకుంటున్నాము అనేది, దాని యూజెస్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దామండి 1 by 1. సో మొన్ననే నాకు ఎక్కువసేపు నుంచి వర్క్ చేయడం వల్ల మనకి మోకాల దగ్గర బాగా నొప్పి వచ్చిందండి. అంతేకాకుండా యాంకిల్స్ ఉంటుంది కదండి, యాంకిల్ దగ్గర కూడా చాలా పెయిన్ వచ్చింది. సరే పెయిన్ వచ్చింది, నార్మల్గానేమో తగ్గిపోద్దేమో అని చూశాను. బట్ ఎక్కువసేపు నుంచి వర్క్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా పెయిన్ వచ్చేస్తుందండి. సో ఇలా కాదు అని చెప్పేసి ఇంకా నేను తిరుచి దగ్గర ఒక సిద్ధ హాస్పిటల్ అని ఉందండి, చాలా ఫేమస్. డాక్టర్ సాలై జయకల్పన అనే తమిళియన్ అండి. ఆ లేడీ చాలా ఫేమస్ అండి తమిళనాడులో. సో ఆమె హాస్పిటల్కి వెళ్తే అక్కడ మొత్తం చూసి అన్ని డీటెయిల్స్ కనుక్కుని పెరండ అంటే తమిళ్ వచ్చేస్తుందండి నాకు. నల్లేరుకి సంబంధించిన నల్లేరుతో చేసిన ట్యాబ్లెట్ని వేసుకోమని చెప్పారు డైలీ 2 times. సో నల్లేరు మీరు తింటున్నారా రెగ్యులర్గా అని కూడా అడిగారు. సో అప్పుడప్పుడు తింటాము అని చెప్పాను, ఎప్పుడో ఒకసారి తింటున్నాము అంతే. సో అప్పుడప్పుడు తింటున్నామని చెప్పాను. సో ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేసరికి అప్పుడు అనిపించిందండి నాకు, అసలు నల్లేరు వల్ల ఇంత యూజెస్సా అని. ఈ నల్లేరు అనేది మనకి ఎక్కడెక్కడైతే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవి ఉన్నాయో వాటిలన్నిటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బోన్ స్ట్రెంత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సిద్ధ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నల్లేరుని రాని గ్రైండ్ చేసేసుకుని మన మినుములతో గ్రైండ్ చేసుకుని దాన్ని ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ పైన పెట్టేసి కట్టు కింద కట్టేసేవాళ్ళండి. అంత పవర్ ఉందని మాకు అక్కడికి వెళ్ళేంత వరకు తెలియలేదండి. సో ఇంత పవర్ ఉన్న నల్లేరుని అందరికీ ఎందుకు అందించకూడదు అన్న ఉద్దేశంతో మేము ఈ నల్లేరు పొడిని చేసి అందరికీ ఎక్కువ మందికి అందేలా చేయాలన్నది మా మోటోగా తీసుకుని చేసామండి. ఇది చేస్తున్నాం మేము.
40 ఇయర్స్ ప్లస్, మెయిన్లీ లేడీస్ ఎవరికైతే 40 ఇయర్స్ ప్లస్ మెనోపాస్ టైంలో ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ నల్లేరుని తీసుకోవాలండి. ఎందుకంటే మనకి మెనోపాస్ టైంలో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమే. సో ఆ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గించడానికి, ఆ టైంలో వచ్చే చిరాకులు, నొప్పులు అన్నీ పోగొట్టడానికి ఈ నల్లేరు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ నల్లేరు అనేది బాడీని డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవైజ్ చేస్తుందండి. సో ఇంకా ఇన్ఫ్లమేషన్స్, బర్నింగ్ సెన్సేషన్స్ ఇలాంటివన్నిటినీ కూడా తగ్గించడానికి ఈ నల్లేరు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీ మనం డైలీ తింటే మనం ఎలాగో అన్నం తినేటప్పుడు స్టార్టింగ్ ముద్ద ఈ నల్లేరుతో తింటే మనకి ఇది ఒక అలవాటుగా చేసేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్ చేసింది అవుతుందండి. సో మీరు నల్లేరుని కంపల్సరీ మీకు దొరికితే కనుక కంపల్సరీ ఏదో ఒక ఫామ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు దొరకట్లేదు, మాకు చేయడానికి కూడా కష్టంగా ఉంది, మాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళు మీరు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. మేము నల్లేరుని పొడి రూపంలో అందిస్తున్నాం, అలాగే పచ్చడి రూపంలో కూడా అందిస్తున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే 8886815773 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇదొక్కటే కాదండి, చాలా హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి మా దగ్గర ఉన్నాయండి. లైక్ హెర్బల్ బాత్ పౌడర్, 50+ హర్బ్స్ యూజ్ చేసి తయారు చేసిన బాత్ పౌడర్ అండి అది. అలాగే 50+ హర్బ్స్ యూజ్ చేసి మేము హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము. అలాగే హెర్బల్ టీస్ చేస్తున్నాము. ఇంకా మేము కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ చేస్తున్నామండి. అలాగే హెర్బల్ షాంపూస్ చేస్తున్నాము, ఇంకా కుంకుమాది ఆయిల్ చేస్తున్నాము. ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని మేము తయారు చేస్తున్నామండి. ఆ ప్రొడక్ట్స్ని కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో బూస్ట్ని ఇస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా నా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎంతోమందికి యూజ్ అయ్యే వీడియోస్ అండి. ఇది ఒక్కటే వీడియో కాదు, ఎవ్రీ వీక్ సండే మేము 10:30కి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నిటిని మేము పోస్ట్ చేస్తున్నామండి. సో అవన్నిటినీ మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నల్లేరుని పొడిగా మనం చేసుకునేటప్పుడు అండి, ఈ నల్లేరు ఒక్కటే కాకుండా మనం అదర్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకి మంచిగా టేస్టీగా ఉంటుంది. అలాగే పొడిగా పౌడరీ ఫామ్లో వస్తుంది. మనం చాలా రకాలు వేసుకోవచ్చండి. లైక్ పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, ఇంకా చింతపండు, కల్లుప్పు వేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే మనకి మంచి పొడిగా వస్తుంది. గార్లిక్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి, గార్లిక్ కూడా వేసుకోవాలి. సో ఈ పప్పులు ఇవన్నీ ఎక్కువ శాతంలో వేసుకుంటే మనకి మంచిగా పొడి కింద వస్తుందండి. అది తక్కువ శాతంలో వేసుకుంటే కొంచెం ముద్ద కింద వస్తుంది. మీకు ఎలా కావాలనుకుంటే అట్లా తయారు చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఇవి. ఇంకా మరి లేదు నేను ధనియా వేసుకుంటాను, ఇంకా ఏదైనా వేసుకుంటానంటే వేసుకుని మీరు చేసుకోవచ్చు. మేమైతే ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తున్నామండి. ఈ పొడిని చేసేటప్పుడు మనకి ఎక్కువగా ప్రిజర్వేటివ్ అనేది అసలు అవసరం లేదండి. ఎందుకంటే మనం పొడిగా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. బట్ పచ్చడి కింద చేసుకునేటట్టయితే కనుక కంపల్సరీ ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాలి. లేదు ఆయిల్ అంత వేసుకోను, నాకు అంత ఇష్టం లేదు అనుకుంటే ప్రిజర్వేటివ్ని కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడు మనకి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఫస్ట్ కొంచెం కల్లుప్పుని లైట్గా ఫ్రై చేసుకుందాం. సో దట్ అందులో ఉండే మాయిశ్చర్ అంతా పోతుంది. ఫ్రై చేసుకున్నాక లైట్ చల్లారి పెట్టేసి లైట్గా వేడి ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పచ్చిశనగపప్పుని ఫ్రై చేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేవన్నీ డ్రైగానే వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పొడికి కాబట్టి. నెక్స్ట్ మినప్పప్పు అండి, మేమైతే బ్లాక్ గ్రామ్నే తీసుకున్నాము ఎందుకంటే హెల్తీగా ఉంటుందని. ఇది కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి వితౌట్ ఆయిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు అండి, ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకుని లైట్గా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది అయితే రా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటారు, అది కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది, దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకని ఇలా చేస్తున్నాము.
నెక్స్ట్ నల్లేరండి. ఇది మనం లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రై చేసావో, డీప్ ఫ్రై. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి, సో దట్ అందులో ఉండే తడంతా పోయేటట్టుగాను. సో ఇంతలా ఫ్రై చేసినా కూడా మనకి పొడి అనేది మరీ డ్రైగా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండదు, మిగిలిన పొడిలాగా కొంచెం వెట్నెస్ ఉంటుంది పొడిలో. నల్లేరు పొడి మనకి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని మనం ఇడ్లీ దోశల్లోకి మనం పొడి కింద వాడుకోవచ్చు, ప్లస్ అన్నంలోకి లైట్గా నెయ్యి తగిలించి తిన్నామనుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నల్లేరు అబండెంట్గా దొరికితే మీరే తయారు చేసుకోవచ్చు ఇంట్లో. లేదు మాకు దొరకట్లేదు అనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. 8886815773 అనే నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో బూస్ట్ని ఇస్తుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఈ హైలీ ఇన్ఫర్మేటివ్ అయిన వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.